హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా సెంటర్లను ఏర్పాటు చేసుకోవడానికి గవర్నమెంట్ నుంచి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ మీ సేవా సెంటర్స్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటే ఇంటర్మీడియట్ అనేది తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి. మనకి వేకెన్సీస్ చూసుకుంటే 8,000కు పైగా వేకెన్సీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక మీకు అందరికీ తెలిసిన విషయమే, మీ సేవా సెంటర్లో గవర్నమెంట్ మరియు ప్రైవేట్కి సంబంధించినటువంటి 600కు పైగా సర్వీసులు అనేది చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఆధార్ అప్డేట్, ఆధార్ కొత్తగా అప్లై చేయడం, ఇలాంటివి కూడా మీ సేవా సెంటర్స్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు నెలకి 30,000 నుంచి 50,000 రూపాయలు అనేది సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఈ మీ సేవా సెంటర్లను ఎవరైతే ఏర్పాటు చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా 2.5 లక్షల రూపాయల లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఆ మీ సేవా సెంటర్లో మనకి కావాల్సినటువంటి ఫర్నిచర్ కానివ్వండి, కంప్యూటర్లు, ప్రింటర్లు, జిరాక్స్ మిషను, స్కానర్లు, కెమెరా, వెబ్ కెమెరా, ఇలాంటివన్నీ కూడా కొనుక్కోవడానికి గవర్నమెంట్ నుంచి మనకి లోన్ కూడా ప్రొవైడ్ అనేది చేస్తున్నారన్నమాట. మరి ఈ జాబ్స్కి సంబంధించి ఈ మీ సేవా సెంటర్లు ఏర్పాటు చేసుకోవడానికి ఎవరెవరు ఏర్పాటు చేసుకోవచ్చు, అందరూ చేసుకోవచ్చా, కొంతమందికి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటుందా అనే వివరాలు నేను మీకు తెలియజేస్తాను. సో ఇంతవరకు ఎవరైతే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఆల్ అనే ఆప్షన్ ఆన్ చేసుకుంటే నేను డైలీ అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు చూసి మీకు గన క్వాలిఫికేషన్స్ అనేవి ఉండి ఎలిజిబిలిటీ కానీ ఉంటే మీరు వెంటనే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ మనకి ఏవైతే సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి రిలీజ్ అయ్యాయో వాటన్నిటిని మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో వీటిని చూసి మీకు క్వాలిఫికేషన్ ఉంటే వాటికి కూడా మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, ఇక దీనికి మనము చూద్దాం. చూడండి, మనకి మీ సేవలు ఎవరైతే ఏర్పాటు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి 2.5 లక్షల రూపాయల లోన్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. ఈ వీటికి మాత్రం ఈ మీ సేవలు ఇప్పుడు ఏర్పాటు చేసుకోవడానికి ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే, అందులోనూ ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, డ్వాక్రా అంటాం కదా, ఆ డ్వాక్రా గ్రూప్స్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి తప్పనిసరిగా. సో ఇది మనకి వచ్చినటువంటి న్యూస్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన వందలాది సేవలు అందిస్తున్న మీ సేవా కేంద్రాలను ఊరూరా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా శక్తి పథకం కింద రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు వీటిని మంజూరు చేయనుంది. కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చే సంఘాలను ఎంపిక చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు తాజాగా ఆదేశించింది. 15 ఆగస్టు అంటే ఆగస్టు 15 నాటికి వీటిని ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4,525 మీ సేవా కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 3,000 వరకు నగరాలలో, పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా 1,500 వరకే గ్రామాల్లో ఉన్నాయి. సో ధృవీకరణ పత్రాలతో పాటు ఆధార్ సేవలు, దరఖాస్తులు, చెల్లింపులు సహా 150కి పైగా ప్రభుత్వ, 600కు పైగా ప్రైవేటు కార్యకలాపాల కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాలు, నగరాల్లోని కేంద్రాల వద్ద వెళ్లాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మహిళా శక్తి పథకం కింద మీ సేవా కేంద్రాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. సో ఎవరైతే మహిళా శక్తి పథకం కింద ఎవరైతే డ్వాక్రా గ్రూప్స్లో ఉంటారో వాళ్ళకి ఈ పథకాన్ని అయితే వర్తింపజేయడం జరుగుతుంది. వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గ్రామైక సంఘాల విలేజ్ ఆర్గనైజేషన్ పేరిట మహిళా శక్తి మీ సేవా కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఏర్పాటుకు 2.5 లక్షల రుణాన్ని శ్రీనిధి ద్వారా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంజూరు చేస్తుంది. వీటితో ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో పేరొందిన కంపెనీల నుంచి కంప్యూటర్లు, ప్రింటర్లు, జీపీఎస్, బయోమెట్రిక్ పరికరాలు, కెమెరా, ఇంటర్నెట్ కనెక్షన్ కొనుగోలు చేయాలి. కేంద్రాలు ప్రారంభమైన తర్వాత ఆయా సంఘాలు రుణాన్ని నెల నెల తిరిగి చెల్లించాలి. శ్రీనిధి స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీ, ప్రభుత్వ పాఠశాల, రైతు వేదిక, అంగన్వాడీ కేంద్ర భవనాలు లేదా ఇతర ప్రభుత్వ భవనాలు వాటి ప్రాంగణాల్లో మీ సేవా కేంద్రానికి 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో వసతి కల్పిస్తారు.
ఆయా సంఘాల్లో ఇంటర్ ఉత్తీర్ణులైన సభ్యురాలను మీ సేవా ఆపరేటర్లుగా ఎంపిక చేసి కేంద్రం నిర్వహణ సేవలపై మీ సేవా సంస్థ ద్వారా శిక్షణ ఇప్పిస్తారు. అనంతరం ఆయా మహిళా సంఘాలతో మీ సేవా సంఘ అవగాహన ఒప్పందం చేసుకుంటుంది. ఈ కేంద్రాల్లో ప్రస్తుతం నిర్దేశించిన రుసుముల మేరకు పారదర్శకమైన సేవలు అందిస్తారు. మీ సేవా అధికారులు ఎప్పటికప్పుడు ఆయా కేంద్రాలను పరిశీలించి వాటి నిర్వహణకు పర్యవేక్షిస్తారు. సో నెల రోజులు శిక్షణ అనేది ఉండడం జరుగుతుంది. ఈ నెలాఖరు వరకు ఆపరేటర్ల ఎంపిక అనంతరం వారికి నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చి మౌలిక వసతులు కల్పించిన అనంతరం ఆగస్టు 15 నాటికి వీటిని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. సో దీనికి సంబంధించి మీరు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలి అని ఉంటే మేము ఎక్కడ కాంటాక్ట్ అవ్వాలి అంటే మీ డ్వాక్రాకి సంబంధించి రిప్రజెంటేటివ్ పర్సన్స్ ఆర్పి అంటారు. సో ఆ రిప్రజెంటేటివ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కానీ కన్సల్ట్ అయితే దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్ని వివరాలు కూడా వాళ్ళు మీకు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ మీ సేవా సెంటర్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.